భూ సమస్యల శాశ్వత పరిష్కారానికై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులను భయవిముక్తులకు చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఎవరైతే పట్టణాలు పాటిస్తారో అలాంటి సమస్యలను కూడా దయచేసి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈరోజు సాయంకాలంలో మీ అర్జీలు ఇస్తే వాటి కూడా సత్వరాయ పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తహసీల్దార్ లెవెల్లో జరిగి కలెక్టర్ లెవెల్లో జరిగి చేసేసి ఇంకా కొన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి వారి నుంచి మనం న్యాయం జరిగేలా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భం మనం చేస్తూ ఈ రోజున అర్జీ ఇంకెవరైనా రాని వాళ్ళు కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ సదస్సు ఈ ప్రయోజనాల గురించి పెట్టారు కనుక ఈరోజు ఈ సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు. ఈ సదస్సులో కానీ మీరు అర్జీ ఇస్తే మీకు సమస్య పరిష్కారం అయిందని చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ అవనిగడ్డలో సంబంధించినంత వరకు మనం ఇప్పుడు కూడా రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి సమస్య లేకుండా ఈ సదస్సులను చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు వచ్చిన అర్జీలన్నీ కూడా సాకాలంగా పరిశీలించి 100% కూడా అయ్యే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే గతంలో అక్కడ భూమి మనం ఇళ్ల స్థలాలకు వాడికి తీసుకుని వాళ్ళకి కనిపించిన పరిస్థితులు లేదు. అవన్నీ కూడా ఇలాంటి సదస్సులో పెట్టిన